హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పనీర్ మఖనీ కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ రైస్లోకైనా రోటీలోకైనా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, 1/2 స్పూన్ షాజీరా వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలని వేసుకొని ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటోలను వేసుకోవాలి. ఈ టమాటోలని కాస్త సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 25 గ్రాముల జీడిపప్పును వేసుకొని మరొక 2 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న 200 గ్రాముల ఫ్రెష్ పన్నీర్ను వేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు షాలో ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ను మరీ ఎక్కువ ఫ్రై చేసేస్తే ఇవి స్పాంజీలా అవుతాయి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల బటర్ని వేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఈ మసాలాలన్నింటినీ 5-6 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పసుపు కారంని మనం బటర్లో ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి మంచి కలర్ వస్తుంది. ఫుడ్ కలర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన కన్సిస్టెన్సీకి తగినంతగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులోకి మనం షాలో ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కర్రీని ఇప్పుడు 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కసూరి మేతి, కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీరను వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటే ఎంతో యమ్మీ అండ్ టేస్టీ పనీర్ మఖనీ కర్రీ రెడీ అయిపోయినట్లే. దీనిపై నుంచి ఫ్రెష్ క్రీమ్ని వేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.